మాకు ఇక్కడ అది ఘంటసాల అలా కాదండి, ఏమైనా మాకు అందరికీ గర్వకారణం ఆయన జయంతి వర్ధంతి ఉత్సవాలు ప్రతిరోజు ఆయన కీర్తన తెలుగు భాషను పూనిచ్చే అదే మీరు చెప్పిన మాటే. మొన్న మేము ఒక ఇంకో 2 తరాల పిల్లలు పాడడం వింటే ఇంకా ఆనందంగా ఉంటుంది. అది కూడా వస్తుందని ఆ రోజు కూడా అందరం చూస్తామని. గారి పాటలు ఇవాళ నుంచి మొదలు నాకు ఫోన్ చేస్తే ఆపని మళ్ళీ మాట్లాడతాను. ఫోన్ ఇప్పుడే వచ్చింది, ఎవరు ఆడియన్స్. అది ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించిన వెంకట్రావు గారి స్పందన వినే ముందుగా శ్రీయుత విఎల్ఎన్ చార్యర్ గారిని, త్రినాథరావు సార్ కూడా మాట్లాడవలసింది. శ్రీ విఎల్ఎన్ చార్యర్ గారిని, శ్రీ వెంకట్రావు గారిని మల్లాది ఆర్ట్స్ అకాడమీ పక్షాన శ్రీయుత మల్లాది మూర్తి గారు ప్రత్యేకంగా సత్కరించడానికి విచ్చేశారు. వారిని వేదికకు సాధారణంగా స్వాగతిస్తూ సన్మానం స్వీకరించవలసిందిగా చార్యర్ గారిని, వెంకట్రావు గారిని ప్రార్థిస్తున్నాను. శ్రీ వెంకట్రావు గారు థ్యాంక్ యూ సార్. శ్రీనాథరావు గారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, సాంస్కృతిక కార్యక్రమాలకు తనదైన చైతన్య స్ఫూర్తిని అందిస్తున్న పెద్దలు, వారి యొక్క శుభాభిభాషణం విందాం. వెల్కమ్ సార్, ప్లీజ్. సభకు నమస్కారం. సభాధ్యక్షులు శ్రీ కళా వెంకటేశ్వర గారికి, ముఖ్య అతిథి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారికి ఇన్ అబ్సెన్షియా, సాహిత్యవేత్త తెలకపల్లి రవి గారికి, క్వీన్ ఆఫ్ మ్యూజిక్ లేడీ ఫ్రమ్ యూఎస్ఏ అందరికీ అత్యంత ఆత్మీయురాలు మణిశాస్త్రి గారికి, ఘంటసాల గారి తనయ్య శ్రీమతి శ్యామల గారికి, ఈనాటి కథానాయకుడు, సన్మాన గ్రహీత మిత్రులు శ్రీ వెంకట్రావు గారికి, ఈనాటి రథసారి గురుగారు శ్రీ చార్యర్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఘంటసాల గారి 89వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనాడు మా గురుగారు శ్రీ చార్యర్ గారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకట్రావు గారికి ఘంటసాల స్మారక అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా శ్రీ వెంకట్రావు గారి గురించి 1-2 మాటలు. గత 20 సంవత్సరాలుగా కూడా ఘంటసాల గారి యొక్క పాటల్ని ఎంతో తన మధురమైనటువంటి గాత్రంతో పాడుతూ మనల్ని అందరినీ అలరిస్తూ వస్తున్నారు. నేను అనుకోవటం ఘంటసాల గారు పాడిన పాటలన్నీ కూడా వారు పాడేసి ఉంటారు అనుకుంటున్నాను. వారు పాడుతున్నప్పుడు మీరు ఒకసారి కనుక కళ్ళు మూసుకుని ఉంటే ఘంటసాల గారే పాడుతున్నట్టుగా ఉంటుంది. వారి గొంతు ఘంటసాల గారి గొంతుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది నా అభిప్రాయమే కాదు, అందరి అభిప్రాయం కూడాను. వారు ముందు కూడా ఘంటసాల వారి పాటలతోటి మనలందరినీ అలరిస్తూ ఎన్నో చక్కని కార్యక్రమాలు చేస్తారని, తొందరలోనే ట్రాన్స్ఫర్ మీద మళ్ళీ హైదరాబాద్ వచ్చి మాలో భాగంగా కార్యక్రమాల్లో చక్కగా పాల్చుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. చార్యర్ గారి గురించి పరిచయం అయింది అతి తక్కువ కాలమైనా కానీ ఎంచేదో తెలీదు. భగవంతుడు ఎవరు ఎక్కడిని ఎలా కలుపుతారో ఆయనకే తెలియాలి. చార్యర్ గారు నా సాంస్కృతిక జీవితంలో ఒక భాగం అయిపోయారు. ఎక్కడ ఏ కార్యక్రమం పాల్గొవాలన్నా ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో ఒక పాయింట్లో మాట్లాడుకుంటూనే ఉంటాము. ఆయనకు ఉన్నటువంటి ఓపికకి నిజంగా నా అభినందనలు. 79వ సంవత్సరంలో ఎంతో ఉత్సాహంగా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో కార్యక్రమం చేస్తూ ప్రేక్షకులందరినీ కూడా రంజం చేస్తున్నారు. వారికి నా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగజేసినటువంటి నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. ఎదిగి వచ్చారు ఆయన. ఏంటంటే ఆయన ఒకరిని ఇమిటేట్ చేసి పాడాలనే ఒక భావన లేదు ఆయనకి. ఒకరిని ఇమిటేట్ చేసి పాడడం, ఆ సాధన అంటే వాళ్ళ అసలు సాధన పోతుంది. అవతల వాళ్ళు పాడినట్టుగా పాడలేరు, వాళ్ళు స్వతంత్రం కూడా పాడలేరు.
అలా కాకుండా ఆయన భగవంతుడిచ్చిన స్వరపేటికతోటి ఆ ఘంటసాల గారి పాటలు పడి ఆయన ఎలా పాట ఏ ట్యూన్ ఎలా దించారో అలాగే దించాడు, అది ముఖ్యం. మరి కొంతమంది ఏ పాడి ఘంటసాలగా పాడలేదురా అంటారు. ఆ వాయిస్ అందరికీ ఎక్కడి ఎందుకు వస్తుంది? ఆ విధంగా పాడారా లేదా అది కావాలి. ఆయన గొంతు అందరికీ వస్తుందా? అందరికి వస్తే ఇంకా ఘంటసాల గారు ఎందుకు? అదే అది కాకుండా ఆయన సహజ స్వరపేటికతోటి పాట ఘంటసాల, ఒక ఘంటసాల కాదు, ఏం రాజా కాదు, పిబి శ్రీనివాస కాదు, అది ఎవరు పడితే ఆ పాట అన్ని పాటలు కూడా చక్కగా ఉచ్చారణతోటి మరి స్వరమాలికలతోటి రాగాలతోటి రాగబద్ధంగా శృతిబద్ధంగా పాడి అందరూ మెప్పులు పొందారు. నిజంగా ఆయనకి నేను ఎప్పుడో చేయవలసింది, ఆ పొరపాటు నాదే. మరి ఏ నిమిషానికి ఏమి జరుగును అని చెప్పేసి ఘంటసాల గారు పాడారు లవకుశలో. ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి వారు నా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు పైగా నేను చేసిన 51 కార్యక్రమాల్లో 3/4 కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. 3/4 కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొని నాకు కార్యక్రమాలు జయప్రదం చేశారు. వారికి కృతజ్ఞతలు చేస్తూ వారికి ఆయుర్వేదాలు సగ సంపద చేయాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. పురస్కార స్వీకర్త శ్రీ వెంకట్రావు గారి స్పందన విందాం. వెల్కమ్ సార్, ప్లీజ్. రవి గారికి, మరి ఈరోజు ఘంటసాల గారి కుమార్తె కూర్చున్నారు శ్యామల గారు. వారిని చూస్తుంటే ఘంటసాల గారు వచ్చినట్టుంది. నిజంగా మనం చూస్తుంటాం కదా మనం చిత్రాల్లో. నేను ఘంటసాల గారిని చూడకపోయినా వారిని చూస్తే నేను నిజంగా ఘంటసాల గారు మాస్టర్ని చూసినట్టే ఉంది. చాలా అంటే కూతుళ్ళకి ఆ పోలికలు వస్తాయని అంటారు. ముమ్మూర్తుల ఘంటసాల గారి పోలికలు శ్యామల గారికి వచ్చినాయి. నిజంగా ఆవిడ అదృష్టం చూడాలి, మంచి ఇది ఉంటుంది. అలాగే ఏ కార్యక్రమం అయినా సరే ముందుగా నేను పైకి వచ్చానంటే కారణం ఈ త్యాగరాయ గాన సభ. ఆ స్వామి ఆంజనేయ స్వామి అక్కడ అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. నిజంగా ఆ స్వామి ఏ కళాకారుడికైనా కూడా ఆశీర్వచనాలు ఇచ్చి ఆశిస్తున్నారు. కాబట్టి ఏ కళాకారుడైనా కూడా త్యాగరాయ గాన సభలో పాడిన తర్వాత మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి అన్ని చోట్ల. మరి కళా సుబ్బారావు గారి దగ్గర నుంచి నాకు పరిచయం. మరి వారు కూడా ఎంతో కృషి చేశారు ఈ సంస్థ పైకి తీసుకురావడానికి. అలాగే మరి ఆ పరంపరని దీక్షితులు గారు కూడా కంటిన్యూ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఇస్తున్నందుకు మరి వారికి కూడా కృతజ్ఞతలు. అలాగే ఏ పాట అయినా కూడా అవలేలుగా పాడే గాయని మణిశాస్త్రి గారు ఎప్పటి నుంచో వారిద్దరూ సోదరిమణులు ఇద్దరు ఉంటే ఇంకా బాగుండేది. ఇద్దరు చాలా బాగా పాడతారు. మరి వారికి కూడా నేను కృతజ్ఞత జరుపుకుంటూ, ఎప్పటి నుంచైనా నేను కర్నూలులో ఉంటున్నాను వృత్తిరీత్యా. ఇంకో 1 year ఉంటుంది నాకు అక్కడ. మరి ఎంత దూరంలో ఉన్నా కూడా నా ప్రతి ప్రోగ్రాంకి నన్ను పిలిపించి చార్యర్ గారు పలానా రాగం ఏమిటి అని అన్నీ నాకు చెప్పి, మా బాబాయ్ గారు పౌరాణిక నాటకాల్లో వేస్తున్నారు కేవీవి కృష్ణారావు గారు. మరి వారిలానే వీరు కూడా మా పెదనాన్నగారు అనుకోండి. ఈయన మా పెదనాన్నగారు లాగా నిజంగా మా సొంత కుటుంబ సభ్యుడిలాగా నాకు అండదండలుగా ఉంటూ నన్ను ఇంత వాణి చేసిన ప్రజ్ఞ చార్యర్ గారికి దక్కుతుంది. మరి అలాగే ప్రతి ప్రోగ్రాంకి నా ప్రోగ్రామ్స్ ప్రతిదానికి నాకు సహకరించి వచ్చిన మీ అందరికీ ముందర మీ లేకపోతే నేను లేను. మరి ప్రతి పాటకి మీరు చప్పట్లు కొట్టి నాకు బాగా పాడుతున్నారండి అని వచ్చి చెప్పి నన్ను ప్రోత్సహించిన ప్రేక్షక దేవుళ్ళకి నిజంగా నేను ఎంత చేసినా రుణపడి ఉంటాను. అలాగే త్రినాథరావు గారు నిజంగా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి త్రినాథరావు గారు ప్రోత్సహిస్తున్నారు. ఏ కార్యక్రమం సరే ఘంటసాల ప్రోగ్రాం అంటే ఎంతో కొంత ఆ బ్యాంక్ తరపు నుంచి ఇవ్వటం. మరి వారు కూడా మంచి గాయకులు, మంచి మంచి పాటలు పాడతారు, ఎంకరేజ్ చేస్తారు అందరు. నేను మరి వారికి కూడా ఆయన అన్నారు ఒక మాట, ఈనాటి నాయకుడు అన్నారు. నాయకుడు నేను కదండి, ఎప్పటికీ నాయకుడు ఘంటసాల మాస్టరే. ఎవరు పాడినా ఘంటసాల మాస్టరే నాయకుడు. మరి వారిని అనుసరించి వారి మార్గాన్ని మళ్ళా ఫ్యూచర్ జనరేషన్కి అందించాలని తపన తప్ప మాకు దీంట్లో ఏం లేదు. నిజంగా మాస్టారి అడుగుజాడలు నడవటం అంటే మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఏమో ఈ మాత్రం గొంతు ఇచ్చారు. ఆయనలా పాడాలంటే కనీసం ఇంకొక 10 జన్మలు ఎత్తాలి మేము మాలాంటి వాళ్ళు. శృతిబద్ధంగా లయబద్ధంగా మరి ఏ పాట పాడినా ఆయనకే చెల్లుతుంది. ఉదాహరణకి మాధవ అనే పాట పాడుతుంటే నిజంగా ఆ సత్యనారాయణ లాస్ట్లో
ఆ ఆలాపన తీస్తుంటే ఆ మాధవుడు కనిపిస్తాడు ఆయన పాటలో. నిజంగా ఏ రూపం కోరుకుంటే ఆ రూపం మనకి గోచరిస్తాడు. అలాగే శంకరుని పాట తీసుకుంటే ఆ శంకర భగవానుడు మనకి గోచరిస్తాడు. అలాగే దేవతయే దిగి వచ్చి మనుషుల్లో కలిసిన కథ చెప్పాలని ఉంది అంటే ఒక భర్తగా భార్యని ఎలా చూసుకోవాలనో చెప్తాడు. అలాగే అమ్మా నరిచిన ఆలకించవేమమ్మా అనే పాట వింటుంటే తల్లిదండ్రుల పట్ల కొడుకులకి ఉండవలసిన బాధ్యతను గుర్తు చేస్తారు ఆయన. నిజంగా ఆయన పాట ఒక నిఘంటువు లాంటిది. మరి ఆయన అడుగుజాడల్లో తప్పులు రాకుండా కొంతైనా మేము ప్రయత్నిస్తున్నాం, అంతేగాని ఒక 50% పాడినా మేము కృతకృత్యులైనట్లే. మరి శృతి తప్పకుండా సాహిత్య పరంగా ఏ ఇబ్బందులు లేకుండా, లయ తప్పకుండా, గొంతు ఉన్నంత వరకు ఘంటసాల గారి పాటలు పాడి మిమ్మల్ని మెప్పించాలనే ఆశతో ఉన్నాం. మరి ఇంత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా నా తోటి గాయని గాయకులందరికీ మరి వారి సహకారం ఉంటేనే, వారు ఒక మంచి మాట అంటేనే అది కూడా నాకు నిజంగా దీవెనలాగా ఉంటుంది. వారందరూ కోరుకున్నారు కాబట్టి నాకు ఈ సన్మానం జరిగింది అనుకుంటాను. ఇది వారికి కూడా నా పక్షాన జరిగిందని చెప్పి అనుకుంటాను. ఒక సంగీత కులానికి జరిగిన సన్మానం అని అనుకుంటూ, మరి నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, నా భార్య ఏ అడ్డు చెప్పకుండా నేను ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చిన మా భార్యకి, అలాగే నాకు చిన్నప్పటి నుంచి ప్రోత్సాహం ఇచ్చిన మా మామయ్య ఉన్నాడు, మా మేనమామ ఇక్కడ ప్రసాద్ గారు. మరి నేను ఈ స్థితికి రావడానికి కారకుల్లో ఆయన కూడా ఉన్నారు. అలాగే మా బాబాయ్లకి, మీ అందరికీ, మా సహోదరులకి, మా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, మీకు మీడియా వారికి ప్రత్యేకంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఘంటసాల గారి పాట నా గొంతు ఉన్నంత వరకు పాడు చేయకుండా పాడటానికి ప్రయత్నిస్తానని మీకు అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఘంటసాల శ్యామల గారికి, మరి అమెరికా నుంచి చాలా గంటలు ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది మణిశాస్త్రి గారికి. మరి ఆవిడ ఈ రోజు నుంచి ఆవిడ విజృంభిస్తున్నారు. ఫిబ్రవరి 16 దాకా మరి ఘంటసాల గారి యొక్క వర్ధంతి కార్యక్రమం దాకా అనేక కార్యక్రమాలు పాల్గొని చాలా మధురంగా అందరికీ ఆ అమృతాన్ని పంచుతారు ఈ 2 నెలలు. వారికి ధన్యవాదాలు. అలాగే శ్యామల గారి ఇంటికి వెళ్ళాము, ఒక ఆహ్వానించడం వెళ్ళాము. అరగంట వారితో పరిచయం, ఎన్నో విషయాలు ఘంటసాల గారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు, మాకు తెలియని విషయాలు. చాలా సంతోషించాం. కానీ వారు ఒక మాట అన్నారు. వారు ఘంటసాల జయంతి చేసుకున్న బాగానే ఉంది, వర్ధంతి అంటే ఆయన మేము ఉన్నాం అనుకుంటున్నాం, పోయాము మేము అనుకోవట్లేదు, దయచేసి వర్ధంతి అనబోకండి అన్నారు. ఏమంటే ఇది ఇక్కడ ఈ వేదిక మీద అన్ని ఘంటసాల పాటలు పాడుతున్నారు. త్యాగరాజ ఘంటసాల గానం అయిపోయింది. ఇది త్యాగరాజది ఇక్కడ ఎప్పుడు కర్ణాటక సంగీతం ఇక్కడ పెట్టడం ఎప్పుడు చూడలేదు. ఈ వేదిక మీద త్యాగరాజ స్వామి కీర్తనలు, ఈ కర్ణాటక సంగీతం పాటలు ఎంతో చూడలేదు. మరి ఆ సాయంకాలం కానీ ఘంటసాల గారి పాటలే. ఇది ఘంటసాల గాన సభ అంటే ఎంతో బాగుంటుంది అన్నట్టుగా ఉంది. అది ఆ విధంగా ఉంది. ప్రతిరోజు ఎన్నిసార్లు విన్నా కానీ ఆ పాట రోజు ఆ పాట ఉన్నా కానీ ఇంకా వినాలి, అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. ఆ విధంగా ఆయన ముద్ర వేసేశారు. ఇలా మొత్తం చల్లారు నాణాలు. అది మింటు, ఘంటసాల గారి మింటు. అది ఆ మింటులో పోలంత కరెన్సీ తయారు చేశారు. అవన్నీ మనం వాడుకుంటున్నాం. చాలామంది కళాకారులు ఎంతమందో, కొన్ని వేల మందికి ఆయన జీవనోపాధి కల్పించారు ఆయన ఘంటసాల గారు. మరి కృతజ్ఞతలు. కాబట్టి వీరికి నమస్కారం చేస్తే ఘంటసాల గారికి అది చెందుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఇలాగే మీ సహకారం ఉండాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. దేవుళ్ళందరికీ కూడా మా వందన చందనాలను అందిస్తూ, సంగీతానికి స్వాగతం పలుకుతూ సభకు స్వస్తి. ఇదే వేదికమై టివి రాజు అలనాటి లేకపోతే ఎల్పి రికార్డ్స్, ఏ సైడ్ బి సైడ్ రికార్డ్స్ ఉండేవి. కానీ ఆయన ఇప్పటికీ ప్రస్తుత టెక్నాలజీలో సజీవంగానే ఉన్నారు. ఆయన ఐపాడ్స్లో, మన సెల్ ఫోన్స్లో, చిన్న వాటిలలో నిక్షిప్తమై ప్రతిరోజు ప్రతి వాళ్ళు కూడా టెక్నాలజీని ఇమిడింపజేసు శ్రీమతి శ్యామల గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఒక పద్యం ఆలపించవలసిందిగా వేదికా సీమకు సాదరంగా స్వాగతిస్తున్నాను. మేడం శ్యామల గారు. ఘంటసాల గారు చెల్లియో చెల్లకో అని అరగంట పాడేటువంటి పద్యాన్ని భావయుక్తంగా 3 నిమిషాల్లో కురించి ఆ భాష, భావం, బంధం, అనుబంధంతో తెలుగు జాతిని స్వరసుసంపన్నం చేసిన మహనీయులు. అందుకే మీ అందరి చప్పట్ల మధ్య శ్యామల గారిని ఐ రిక్వెస్ట్ సర్ టు ప్లీజ్ కమ్అట్ విత్ ఏ తెలుగు పోయం ఆఫ్ ఘంటసాల. ప్లీజ్ మేడం. జనజాతాసనవాసవాదులను నీ సంకల్పమావంతయుంటెలియంజాలరు నీ మహామహిమమున్ నేరంగనాధారమీల నీ భక్తుల సచ్చరిత్రములే. ఓం హ్రీం శ్రీం పరాశక్తి శ్రీలలిత శోద్వల శారదా గిరిసూత లక్ష్మీ త్రిమూర్త్యాత్మికా తెలుగు పద్యమా, సృష్టి కాద్యమా, మ్రోగు వాద్యమా, అక్షరాల తొలి చినుకుల లోగిలి కలము హలముగా సాగు సేద్యమా, చిలుక చేతగల